10వ వచనం, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. ఆయన పనులన్నీ కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయంట. ఆయన పంచినటువంటి ప్రేమ అంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. ఈరోజు ఆయన క్రియలు, ఆయన పనులు మనలో నుంచి కూడా చేయాలి. నీ నామమునకు నిత్యము సన్నుతింపబడును, సన్నుతించేదను, నిత్యము నీ నామమును స్తుతించేదను అని కీర్తనకారుడు చెప్తున్నాడు. మనము కూడా కృపా సత్యాన్ని వెంబడించి ఆయన కార్యములు, క్రియలన్నిటినీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. ఈరోజు ఆస్తులను చూసి, ఆ కుటుంబాలను చూసి, సంవత్సరం పెరుగుతున్నటువంటి ఆదాయాన్ని చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కృతజ్ఞతాస్తుతులు అని చెప్పి సాష్టాంగ పడిపోతారు. ఈ డిసెంబర్ నెల వచ్చేసరికి కృతజ్ఞతాస్తుతులుగా ఈ సంవత్సరం మొత్తానికి ఇచ్చినటువంటి భూ సంబంధమైన అబద్ధమైన వాటిని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. చివరికి కృతజ్ఞతలు ఇవే కృతజ్ఞత కాదు, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి కృతజ్ఞతాస్తుతులు వేరు. మన కొలసీలు రాసిన పత్రిక 1:4 చూసినట్లయితే కృతజ్ఞతాస్తుతులు వీరు దేని చెల్లిస్తున్నారు ఇక్కడ మనకు రాయబడుతుంది. 1:3 నుంచి ఉన్నటువంటి వరకు వచ్చిన 4, పరలోకమందు నీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, కొలసీలో ఉన్న సంఘానికి జైలు రాస్తున్నటువంటి ఆయన చెప్తున్నాడు, నిజమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు ఏంటో ఇక్కడ రాయబడుతున్నాయి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. పరలోకమందు మన కొరకు ఉంచబడిన నిరీక్షణ ఏంటి? కృపాసత్యమైనటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నాడు. ఆ కృపాసత్యమును చూడకముందు స్తుతించిన ఆయన వచ్చిన తర్వాత స్తుతిస్తున్న వారు మనము. మన నిరీక్షణ ఆయనతో మనం నిత్యం ఉండబోయే రోజు ఆసన్నము కాబోతుంది. అతి త్వరలో ఆయన రాబోతున్నాడు. నిరీక్షణను బట్టి ఆయన ఏం చేస్తున్నాడంట? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి అన్నాడు అక్కడ కృతజ్ఞతాస్తుతులు. కానీ ఇక్కడ చెప్పబడుతుంది ఏంటి? లోకంలో వచ్చేసరికి ఆ బిల్డింగులు పోయిన సంవత్సరం లేదు, ఈ సంవత్సరం వచ్చినాయి. పోయిన సంవత్సరం పొలాలు లేవు, ఈ సంవత్సరాలు వచ్చినాయి. పోయిన సంవత్సరం ఎంత పెద్ద మందిరం లేదు, ఈ సంవత్సరం ఎంత పెద్ద మందిరం వచ్చింది. పోయిన సంవత్సరం నాకు ఇన్ని దేశాలు తిరిగాను, ఇన్ని రాష్ట్రాలు తిరిగాను, ఇన్ని వాక్యాలు చెప్పాను, ఇన్ని మాటలు మాట్లాడాను, ఇన్ని వాక్యాలతోటి, ప్రసంగాలతోటి చేసిన వాటికి కృతజ్ఞతలు. కానీ ఇక్కడ రాయబడుతుంది ఏంటి? నిజమైన కృతజ్ఞత ఏంటి? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి. ఆ పరలోకం బట్టి మీకున్న సంగమా, నిరీక్షణను బట్టి. నిరీక్షణ ఉంచడం అంటే ఏంటి? కృపాసత్యమును వెంబడించడం. కృపాసత్యమును వెంబడించడం అంటే అన్ని వదులుకున్నటువంటి స్థితి. కృపాసత్యము నిరీక్షించేవారు ఏంటి? మనం ఊరు వెళ్ళాలంటే ప్రయాణం వెళ్ళినప్పుడు ట్రైన్ కోసం నిరీక్షిస్తాం. అప్పుడు మనతో పాటు ఏమి ఉండవు, ఒక లగేజీ తప్ప. అలాగే ఉన్న వారులారా అన్నట్టు ఇక్కడ రాయబడుతుంది. క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు. క్రీస్తు యేసునందు మీకు ఉన్నటువంటి కలిగి ఉన్న విశ్వాసమును, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము వినినప్పుడు. ఇక్కడ 3 రకాలు మనకు కనబడతాయి. ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఎవరి గురించి? ఈ లోకంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసేస్తారు. ప్రతి ఒక్కరిని ప్రార్థన అంటారు. లోకాశలు, భూలోకాశలు సంపాదించుకుంటున్న వాడి, కళ్ళ ముందు కనబడుతున్న వాడికి రోగం వస్తే ప్రార్థనలు. డబ్బున్న వాడికే ప్రార్థనలు, డబ్బున్న వాళ్ళకే అవి కావాలి, ఈ కావాలని ప్రార్థనలు. కానీ ఇక్కడ ఆయన చేస్తున్న ప్రార్థనలు ఏంటంట? నిరీక్షించే వారి గురించి, విశ్వసించే వారి గురించి, ప్రేమను గురించి, పంచేవారు, దేవుడు ప్రేమ పంచేవారి గురించి ప్రార్థన. ఈ 3 రకాల వారి గురించి ప్రార్థన చేయాలి. ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికి లేదు, చేయకూడదు కూడా. ఎందుకంటే మనది అదే బ్యాచ్ అవుద్ది. ఆ బ్యాచ్ వాళ్ళు తమ మృతులను పాత పెట్టుకునే వాళ్ళంతా. నిజమైన ప్రార్థన నిరీక్షణను బట్టి శ్రమలు సహిస్తున్న వారు, క్రీస్తునందు విశ్వసించినటువంటి వారు, అలాగే ప్రేమ చూపించేవారు. ఈరోజు ప్రేమ చూపించడం అంటే తెలుసు మనకి. డబ్బులు ఇస్తేనే ప్రేమ, ఆస్తులు ఇస్తే ప్రేమ అంటే కాదు. కడుపులోది తీసి పెట్టేదే ప్రేమ. అదే ఇక్కడ అతి శ్రేష్టమైనది. అందుకని అంటున్నాడు ఆయన, వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అసలైనటువంటి కృతజ్ఞతాస్తుతులు అవి. అదే కీర్తనకారుడు రాస్తున్నాడు 145 అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ వచనంలో, యెహోవా నీ క్రియలనియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి,
నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. నీ భక్తులు ఏం చేస్తారంటే నిన్ను సన్నుతించేదను. అనుదినము నేను నిన్ను స్తుతించేదను, నిత్యము నీ నామమును స్తుతించేదను. ఇదే ఫైనల్ నేను చేస్తాను. అలాగే చేస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక. అయ్యా మీరందరూ కూడా సన్నుతించుదురు గాక అంటున్నాడు, కోరుకుంటున్నాడు ఆయన. శరీరాలందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక అంటున్నాడు. యెహోవా అందరికి ఉపకారి, మీరందరూ అలా ఉందురుగాక అంటున్నాడు. ఇది ఎలాగుంది? కొలసీలో మనం చూసినట్లయితే పౌలు గారి ప్రార్థన దేనికి చేస్తున్నాడు ఆయన? కొలసీలు రాసిన పత్రిక 1:4 పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. ఈ ఎవరి గురించి? పరలోక నిమిత్తం నిరీక్షిస్తున్నటువంటి వారి గురించి, యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచి ప్రేమను చూపిస్తున్న వారిని గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. యెహోవా అందరికి ఉపకారి అని ఈ 145:9 చెప్పబడుతుంది కీర్తన గ్రంథము. అదే ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు, నేను యెహోవాను, నా నోరు యెహోవాను స్తోత్రం చేయును. 21వ వచనంలో శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. మీరందరూ ఈ విధంగా ఉంటే బాగుండును అని ఆయన కోరుకుంటున్నాడు. అది దేవుడు ఉపకారి ఆయన కోరుకుంటున్నాడు, ఈయన కోరుకుంటున్నాడు. మీరు చేయకపోతే ఆయన భక్తిహీనులందరినీ నాశనం చేయును, తప్పనిసరిగా నాశనం చేస్తాడు. కానీ మీరు నాశనం అయిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు, ఈ కీర్తనకారుడు కూడా కోరుకోవట్లేదు, ఈరోజు నేను కూడా కోరుకోవట్లేదు. అందుకే మీకు ఈ సత్యమును తెలియజేయటం గల కారణము ఎందువల్లంటే, శ్రేష్టమైనది నా దేవుడు నాకు తెలియపరిచి బలపరిచి నడిపిస్తున్నటువంటి ఆయన గురించి మనం ఎందుకు పిలువబడ్డాము? అందుకనే రాయబడుతున్నటువంటి మాట మనం చూసినట్టయితే పేతురు గారు చెప్తున్నటువంటి మొదటి పత్రిక, మన రాజులైన యాజక సమూహం అంటాడు ఆయన. 2:9 వచనము, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇది ఇంత ప్రత్యేకమైనటువంటి స్థానం మనకి ఇచ్చినప్పుడు, నాకు ఇచ్చినప్పుడు, మీకు ఇచ్చినప్పుడు, మనందరికి ఇచ్చినప్పుడు దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఏ ఆహారం తింటే మంచిదో అని చెప్పి అనేకులు యూట్యూబ్లో చాలామంది, మీరు ఈ సమస్యతో బాధపడుతున్నారా, ఈ ఆహారం తినండి, ఈ విధంగా ఉండండి అని ఎంతోమంది ప్రేమ కలిగి, శరీరాల పట్ల ప్రేమ కలిగి, వారు క్రీస్తుని ఎరగపోయినప్పటికీ కూడా మీరు ఈ ఆహారం తిని ఆరోగ్యం తెచ్చుకోండి, మీరు అచ్చేయమాకండి అమ్మా, ఇచ్చేయమాకండి అమ్మా అని బతిమలాడుతున్న వాళ్ళని మనం చూస్తాం. ఎందువల్ల? వారు శరీరాన్ని గుర్తుపెట్టి ఇంకొకరు ఇబ్బంది పడకూడదని, పేదలు మీరు సరైన వైద్యం చేయించుకోలేరని, వారి కొరకు ఫ్రీ వైద్యం ఎక్కడ దొరుకుతుందో అని ప్రేమ కలిగి చూపిస్తున్నారు. నిజమైన దేవుని ప్రేమను కలిగినటువంటి వారు మరి ఆయన గురించి ఎందుకు చెప్పకూడదు? మనల్ని ఏర్పాటు చేసుకుంది అందుకనే కదా. కానీ భూలోక సంపద సంపాదించుకోమని చెప్పడం ఎంత తప్పో మీరు గుర్తుపట్టండి, ఈ వాక్యాన్ని బట్టి గుర్తుపట్టండి. భూలోక సంపద, ఆఫ్టర్ ఆల్ అన్యులైనటువంటి వారు ప్రేమ కలిగి సత్యం చెప్తారు. ఏ రోజు కూడా చూడండి, కొంతమంది ఎక్కువ శాతం నేనైతే తప్పుగా మిస్యూజ్ చేసిన వాళ్ళు చూడాల, ఆరోగ్య సూత్రాల విషయాల్లో మాత్రం. మిగతా అన్ని విషయాల్లో, లోక విషయాల్లో వార్తలు అన్ని ఫేక్ చాలా ఉంటాయి, కానీ ఆరోగ్య సూత్రాల విషయాలు వచ్చేసరికి వారందరూ కూడా ఖచ్చితంగా ఇది చేయండి అమ్మా, ఇది చేయండి అని చెప్తారు. నాకు తెలిసి 90% వరకు కరెక్ట్గా చెప్తారు వాడు. నేను అంటే మనం అప్పుడప్పుడు అంతకుముందు చేస్తున్నాము, కానీ వాస్తవంగా వారు చెప్పే 90% కరెక్ట్గానే ఉంటుంది. మిగతా అన్నీ కూడా 100కి 90% వరకు ఫేక్ న్యూస్ ఎక్కువ ఉంటాయి. కానీ వారు ప్రేమించి జాగ్రత్తలు చెప్తారు, శరీర విషయంలో మీరెవరు కూడా అట్లా తప్పులు చేయమాకండి అని. అలాగే ఆత్మీయ జీవితంలో లోకానికి వెలుగుగా ఉన్నటువంటి వారము కృపాసత్యమును వెంబడించి కంపల్సరిగా చేయాల్సినటువంటి బాధ్యత ఏంటో పేతురు గారు క్రీస్తు వారి సాక్ష్యాన్ని చూసినటువంటి ఆయన చెప్తున్నటువంటి మాట. ఎవరు రాస్తున్నారు ఇది? పేతురు గారు ఎవరు? యేసుక్రీస్తు వారిని గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం మనం చూసినట్లయితే 5:1 తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించి సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడినైనా నేను మీలో పెద్దలను హెచ్చరించుచున్నాను. ఇదేం చేస్తున్నాడంట? క్రీస్తు శ్రమల గురించిన సాక్షి, తోటి పెద్ద సాక్షి కూడా.
బయలుపరచబడబోవు మహిమను పాలివాడనైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఆయన చెప్తున్నాడు, మీరు చీకటిలో నుంచి, నేను చీకటిలో నుంచి, భూలోక ఆస్తులు, సంపాదనలు, స్వార్థం, ఎన్నిటిలో నుంచి దేవుడు తన కనికరం చొప్పున తీసుకొచ్చిన వాడిని చీకటిని వదులుకొని సత్య మార్గం వెంబడించాలని కోరిక కలిగి వచ్చినటువంటి మనము ఎటువంటి వారమంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములను ఆయన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఇక చీకటి ధనము మన దగ్గర ఉండకూడదు. అక్కర కలిగిన వారికి పంచేయాలి. ప్రచురము చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. నేను కనికరింపబడి ఉన్నాను కాబట్టి నన్ను కనికరించినటువంటి ఆయన మిమ్మల్ని కూడా కనికరించగలడని, మిమ్మల్ని కూడా బలపరచగలడని, మిమ్మల్ని కూడా ఆదరించగలడని, మిమ్మల్ని కూడా నడిపించగలడని, మనందరికీ యెహోవా ఉపకారి నిత్యరాజ్యాన్ని ఇస్తానన్న ఆయన వైపు మనం చూద్దాము. తాత్కాలికమైన వాటి గురించి కొట్లాటలొద్దు. తాత్కాలికమైన వాటి గురించి ప్రాకులాడవద్దు. తాత్కాలికమైన వాటి గురించి ఒకరినొకరు మోసం చేసుకోవద్దు. ఒకరికి ఆహారాన్ని ఇంకొకరు దొంగిలించొద్దు. ఒకరి ఆస్తులను ఇంకొకరు దొంగిలించొద్దు. ఒకరి భార్యనే కానీ, పిల్లలనే కానీ, కుటుంబాలనే కానీ, భర్తలనే కానీ ఎవరిని ఆశించమాకండి. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చెయ్యండి. ఆశించమాకండి. లోక ఆశలు మీకు వద్దు. నిత్యరాజ్యము ఇచ్చే ఆయన ఉన్నాడు. నిత్యరాజ్యం ఉంది. దీనికి సాక్షులుగా ఉన్నారు. యేసుక్రీస్తు వారి శిష్యుడు పేతురు గారు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు వారి కన్నా ముందు ఉన్నటువంటి దావీదు గారు 1000 సంవత్సరాల ముందు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన సాక్ష్యం అనేక రకాల సాక్ష్యాలను కూడా, ఆ రోజుల్లో జరిగిన విషయాలను కూడా, రాబోయే రోజుల విషయాలను గురించి కూడా ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ సాక్ష్య జీవితం మన జీవితాల్లో అనేక సేవకులు చూపించారు. తమ జీవితంలో తమ కోట్లను వదులుకొని, ఆస్తులను వదులుకొని, కుటుంబాలను వదులుకొని సేవ చేసిన వారు ఉన్నారు. బైబిల్ను తర్జుమాలు చేసిన వారు ఉన్నారు. అనేకులు మిషనరీస్ ఉన్నారు. వీరందరూ కూడా కృపాసత్యమును వెంబడించారు. ఎవరు కృపాసత్యం వెంబడించిన వారే మనకి సేవకులు. ఆ లోకాశలను, భూలోక సాక్ష్యాలను చూపించి చెప్పేవారు మనకి సాక్షులు కాదు. అలా అయితే పేతురు గారు కూడా కోట్లు సంపాదించుకుని సాక్ష్యం చూపించేవాడు. దావీదు గారు కూడా అదే సాక్ష్యం చూపించేవాడు. కానీ ఆయన ఈ 145వ కీర్తనలో ఎక్కడా కూడా ఆ సాక్ష్యాన్ని చూపించలేదు. కాబట్టి విశ్వసించండి, నమ్మండి, ఆయన మార్గంలో నడవండి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుడు తన కనికరం చొప్పున 145వ కీర్తనలో మనకి ఎంతో తన సందేశాన్ని దాచుంచాడు. దాని యొక్క సందేశాన్ని ఈరోజు మనకి బహిర్గతం చేశాడు. సర్వగంత మహిమ పరిశుద్ధాత్మ దేవునికి చెందునుగాక. దేవుడు తన కనికరం చొప్పున మాట్లాడిన మాటలు మనం నెమరు వేసుకుందాం. దేవుని తన కనికరంనకై, తన కృపకై, తన నీతి మార్గంనకై, తన కృపాసత్యమునకై మరి మహిమ కలుగును గాక. ఎల్లవేళ ఆయన స్తుతిద్దాం. ఇప్పుడు కృపాసత్యమును వెంబడిస్తున్న వారు ఆ కృపాసత్యముతో, స్నేహంతో ఆయనతో పాటు జీవిస్తాం, ఆయనతో పాటు ఉంటాం. ఆ కృపాసత్యములో మనం వెళ్ళబోతున్నాం. ఆ ఇక్కడ వదులుకున్న వాటిని వదులుకొనుట చేత కృపాసత్యమును వెంబడించి పొందుకోబోయే కృపాసత్యమును, అసలైన కృపాసత్యమును పొందుకున్నప్పుడు కలిగే ఆనందం వేరు. అటువంటిది భాగ్యం మనందరికి కలగాలని యెహోవా అందరికి ఉపకారి. అందుకని ఈ దావీదు గారు కూడా మనకి ఎంతో చక్కగా చెప్తున్నాడు. మీరందరూ అలాగ ఉండాలని కోరుకుంటున్నాడు. తన వాక్కు చేత దేవుడు మాట్లాడినటువంటి, అంటే దేవుడు తెలియపరిచిన మాటలు పరిశుద్ధాత్మ సహాయం చేత మనకు అందించబడ్డాయి. సర్వగంత మహిమ యేసుకే చెందును గాక. ఆమేన్.